శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. సో ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇంకా ఆడవాళ్ళకైతే ఎక్కలేని హడావిడి ఉంటుంది కదా. సో ఇంకా ఫస్ట్ శుక్రవారం కాబట్టి మనం ముందుగానే లేసేసి మంచిగా పూజ చేసేసుకొని అన్ని పనులు అయితే చేసేసుకుంటాం కదా. సో దానికోసం కూడా ఇవాళ నేనైతే మార్నింగ్ లేసేసి అన్ని పనులు చేసుకొని ఇక పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. దీనికంటే ముందు ఈ గ్యాస్ స్టవ్ అయితే మంచిగా పసుపు కుంకుమ పెట్టేసేసి మంచిగా పాలు పొంగిద్దాం అనుకుంటున్నాను. సేమ్ ఎలాగే ఏమైనా స్వీట్ ప్రసాదం చేద్దాం దేవుడికి అనుకుంటున్నాను అనమాట. సో ఇంక ఇవాళ వ్లాగ్ ఎలా ఉంటుంది అనేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. పండగలు మొదలయ్యాయంటే ముందుగా గుర్తొచ్చేది మనకైతే పూలే కదండి. ఇంకా పూల కోసం నేను మా అక్క ఇద్దరం కలిసి అయితే మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా బయటకు వెళ్ళేసి పూలు తీసుకున్నాం. ఇక్కడ చూసారు కదా ఒక కవర్ వచ్చేసి 10 రూపీస్. మనకు ఒక పెద్ద పిరికడంత ఫ్లవర్స్ వస్తాయన్నమాట, మిక్స్డ్ ఫ్లవర్స్ మంచిగా బాగుంటాయి దేవుడికి. నేను ఎక్కువ చామంతి పెట్టడానికే లైక్ చేస్తాను. బెంగళూరులో ఉన్నప్పటి నుంచి ఎక్కువ చామంతినే పెడితేనే నాకు దేవుడికి కళ వచ్చినట్లు ఉంటుంది అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అవి దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని అయితే ఇద్దరం బయలుదేరనమాట. ఇంక ఇంటికి వచ్చాక ఇంకా చూడండి ఇక్కడైతే మా చెట్టుకి సెంటు మల్లెలు ఎలా పూసాయో చాలా అంటే చాలా స్మెల్ వస్తున్నాయి, మంచి స్మెల్. ఇంకా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి పింక్ ఫ్లవర్స్, గన్నేరు పూలు చాలా బాగుంది. ఇంటి ముందు నైట్ టైం నాకు చాలా బాగా. ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ హడావిడి లేకుండా నేను థర్స్డే నైటే అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక ఫస్ట్ అయితే కారిడార్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత మొత్తం వాటర్ పైప్ తో అయితే నీట్ గా కొట్టేస్తున్నాను అనమాట. ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఇంకా నాకు ఇట్లా కడగడం అయితే అలవాటు అనమాట. మంచిగా పైప్ పెట్టేసి మొత్తం బైక్స్ ఇంకా మా చిన్న పిల్లగాడు ఆడుకునే బైక్స్ అన్ని ఇంకా కంప్లీట్ గా అయితే వాష్ చేస్తా ఉంటాను. సో ఇంకా మా బుడ్డోడు అయితే నేను కూడా పని చేస్తాను, నా చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. సో ఫైనల్ గా అంతా కడిగేసిన తర్వాత ఊడ్చేసేసాను. ఇంకా మార్నింగ్ ఇప్పుడైతే బయట అంతా క్లీన్ చేసేసుకొని కిచెన్ లోకి వచ్చాను. ఇంకా ముగ్గు పెట్టడం ఒకటే ఉంది, అది మార్నింగ్ లేసి పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు కిచెన్ లో అయితే ఇప్పుడు డిన్నర్ చేసేసిన అంట్లు అయితే కడిగేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఈ గ్యాస్ స్టవ్ ఒకటి క్లీన్ చేసేసుకొని ఇంక ఇల్లు కూడా ఇప్పుడైతే ఊడ్చేసేసుకున్నాను అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేసి నార్మల్ గా ఊడ్చేసుకుంటే అయిపోతుంది పని. ఈ యొక్క మ్యాప్ క్లాత్ చాలండి ఇది క్లీన్ చేసుకోవడానికి. సో ఆల్రెడీ కిచెన్ క్లీనింగ్ అంతా మీరు చూసే ఉన్నారు, దానికైతే మంచి వ్యూస్ వచ్చాయి అండ్ మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ఇంకా అది క్లీన్ చేసేది ఏం లేదు, నార్మల్ గా రోజు వండుకున్నదే కాబట్టి సో నార్మల్ గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో కిచెన్ అంతా క్లీన్ అయిన తర్వాత ఇంకా హాల్ దగ్గరికి వచ్చాను. హాల్లో ఉన్న సోఫాలు ఇంకా వేరే థింగ్స్ అన్ని అయితే నీట్ గా తడి క్లాత్ అయితే తూడ్చేసాను. తర్వాత ఇల్లు కూడా నైట్ తూడ్చేసుకున్నాను అనమాట. ఇక మార్నింగ్ లేసి లైట్ గా ఊడ్చేసుకోవడమే. ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత ముగ్గు అయితే పెడుతున్నాను చూడండి. ఇంకా నాకైతే అంత పెద్ద డిజైన్స్ అయితే రావు కానీ ట్రై అయితే చేస్తున్నాను, మంచిగా ముగ్గు అయితే వేస్తున్నాను. సో ఇలా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. యాక్చువల్గా మా ఊర్లో అయితే ముగ్గు వేసిన తర్వాత మంచిగా పసుపు కుంకుమ వేస్తారనమాట. సో కొన్ని చోట్ల ఇట్లా నేల మీద అంటే ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేయరు, మరి మా దగ్గర అయితే అట్లా వేస్తారు, అందుకే నేను వేస్తున్నా. సో ఇంకా మా ఊర్లో అయితే ఏదైనా పండగలు ఉన్నాయంటే చాలు ముగ్గుతోనే తెలిసిపోతుంది వీళ్ళ ఇంట్లో ఇవాళ పండగ ఉందనేసి. ఎందుకంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి దాంట్లో మంచిగా పసుపు కుంకుమ వేస్తారనమాట. సో కొంతమంది కలర్లు వేసినా సరే మధ్యలో మాత్రం ఖచ్చితంగా పసుపు కుంకుమ వేస్తారు ఎవ్రీ పండగలకి. సో నేను కూడా అంతే అనమాట. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా సరే ఏమైనా పండగలు వచ్చినాయంటే ఖచ్చితంగా వేస్తాను అనమాట. సో ఇంకా బయట పని అయితే అయిపోయిందండి. ఇక లోపలికి వచ్చేసి ఫెస్టివల్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా అయితే పసుపు బొట్లు కుంకుమ అయితే మా అమ్మ అయితే ఖచ్చితంగా పెడుతుంది అనమాట. సో దానికి నేను అప్పటి నుంచి ఇది ఫాలో అవుతానే ఉన్నాను. గ్యాస్కి అయితే కంపల్సరీగా పసుపు కుంకుమ పెట్టాలి. ఇంకా మా అమ్మ అయితే ఈ స్టవ్ నుంచి నింపేస్తుంది అనమాట. మంచిగా పెద్ద పెద్ద బొట్లు పెట్టేసి అంతా పెట్టేస్తుంది. బట్ మనకు అంత ఓపిక లేదులేండి, చాలా సింపుల్ గా పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా సింపుల్ గా 4 బొట్లు పెట్టేస్తాను అనమాట. సో ఇంకా ఫస్ట్ ఫ్రైడే కాబట్టి దేవుడికి ఏదైనా ప్రసాదం చేస్తే బాగుంటుంది అనేసి ఇలా అయితే మంచిగా పాలతో అయితే సేమియా చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే నేను 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఈ పాలు పొంగేసరికి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కడిగేసేసుకుంటాను అనమాట, వాష్ చేసుకుంటాను. చూడండి పాలు మంచిగా పొంగొస్తున్నాయి. కొంచెం ఇంకా పాలను అయితే ఒక పొంగిచ్చాను. ఇంకా పొంగిన తర్వాత కొంతసేపటికి వెంటనే అయితే క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే తర్వాత ఎండిపోయిన తర్వాత క్లీన్ చేయడం కష్టం అనేసి ఇంకా దాని తర్వాత అయితే దీంట్లోకి అయితే మంచిగా సేమియా అయితే వేసుకుంటున్నాను. ఈ సేమియా అయితే ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే ఈజీగా వేసుకోవడానికి మనకి. సో ఇంకెప్పుడైనా నేను ఆ ప్యాకెట్ తీసేసుకుంటాను. ఇంకా దాంట్లో మంచిగా పాలు పొంగిన తర్వాత దీంట్లో అయితే సేమియాని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. దీంతో పాటు కొంచెం సగ్గుబియ్యం ఉంటే బాగుంటుంది అనేసి మార్నింగ్ అయితే సగ్గుబియ్యం నానబెట్టాను అనమాట. దాన్ని కూడా ఈ సేమియాల దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను. సో ఇంకా పాయసం అయితే రెడీ అవ్వాలి. ఇంకా
చక్కగా సేమియా అయితే రెడీ అవుతుందండి. మంచి ఫ్లేవర్ అండ్ మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఈ లోపు అది అయ్యేసరికి నా జుట్టు ఆరబెట్టుకుందాం అనేసి అయితే బయటకు వచ్చాను అనమాట. ఇంకా నేనైతే హెయిర్కి అయితే ఎటువంటి హెయిర్ డ్రైయర్స్ అయితే యూజ్ చేయను. ఇలా మన పాతకాలం పద్ధతి లాగానే ఒక టవల్ తోటి అయితే గట్టిగా కొడతా ఉంటాను అనమాట. ఇలా మనకి ముందు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా మనం తట్టడం వల్ల ఏంటంటే హెయిర్లో ఉన్న వాటర్ అంతా పోతుంది అనమాట. సో ఒక 15 minutesలో మనకి హెయిర్ అంతా మంచిగా డ్రై అయిపోతుంది. సో ఎందుకంటే హెయిర్ డ్రైయర్ యూజ్ చేసినా కూడా హెయిర్ లెస్ అయితే ఖచ్చితంగా అవుతాం అనమాట. సో అందుకే నేనైతే అస్సలు హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేయను. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా ఆరిన తర్వాత నేనైతే జడ వేసుకుంటాను అనమాట. అంతవరకు అయితే ఫ్లక్కరే పెట్టుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పూజ ఉంది కాబట్టి కొంచెం అయితే హెయిర్ని అయితే టై చేయాల్సిందే. సో ఈ విధంగా అయితే హెయిర్ని అయితే డ్రై చేసేసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది. నేనైతే దీంట్లో పంచదార అయితే యాడ్ చేస్తున్నాను. మామూలుగా సేమియాలో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చులే, కానీ బెల్లం వేస్తే అంత టేస్టీగా అనిపించదు సేమియా. దానికోసం అయితే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక దీంట్లో అయితే ఒక 2-3 ఇలాచీలు అయితే యాడ్ చేసేసాను. ఇంక ఇలాచీలు కూడా నేను పొట్టుతో సహా వేస్తాను అనమాట. సో ఆ ఫ్లేవర్ అందుకు బాగుంటుంది అనేసి ఇంక ఇక్కడైతే మంచిగా జీడిపప్పు కిస్మిస్ అయితే మంచిగా వేయించుకుందాం అనేసి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. సో ఇంకా పాయసం అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇక నేను బయటకు వచ్చేసి గుమ్మానికి అయితే బొట్లు పెడుతున్నాను. కొంచెం స్లోగానే చేసుకుంటాను అనమాట పని, ఏ హడావిడి లేకుండా. అప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 o'clock అలా అవుతుంది అనమాట. సో ఇంకా చూసారు కదా, ఆల్రెడీ గుమ్మానికి అయితే మంచిగా ముగ్గులు పెట్టే ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఎవ్రీ ఫెస్టివల్స్కి ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటే ఆ లుక్ వేరే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వర్షాకాలం కాబట్టి ఇంట్లోకి క్రిములు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి పసుపు అనేది చాలా మంచి యాంటీబయాటిక్ అని తెలుసు కదా అందరికీ. సో అది మన పెద్దకాలం నుంచి అందరు చెప్తున్నది. అందుకే ఎవ్రీ ఫెస్టివల్స్కి ఖచ్చితంగా గుమ్మానికి అయితే పసుపు అయితే పెట్టుకోండి. సో నేనైతే పసుపు కుంకుమ పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే మంచిగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఒక ట్రేతో అయితే ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే గుమ్మానికి మంచి లుక్ వచ్చేస్తుంది. ఇంకా దీని తర్వాత మంచిగా గుమ్మానికి అయితే పూలు కూడా పెట్టేశాను. సో ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇది ఇంకెళ్ళి పూజ చేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే మంచిగా ప్రసాదం రెడీ అయిపోయింది. బయటంతా మంచిగా గుమ్మానికి అయితే బొట్లు అవన్నీ పెట్టేసాను అనమాట. ఇంకా దేవుడి గారి దగ్గరికి అయితే వచ్చాను. సో కొంచెం అయితే స్లోగానే చేసుకుంటున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా చేస్తే హడావిడిగా ఉంటుంది కాబట్టి నీట్గా స్లోగా అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఈ కుందులన్నింటిని కడిగేసాను కదా, వీటన్నిటికి ఇప్పుడు బొట్లు పెట్టేసి మంచిగా దేవుడి ఫొటోస్ కూడా బొట్లు పెట్టేస్తాను అనమాట. అండ్ నా సబ్స్క్రైబర్ ఒక మాట చెప్పారండి, మీరు ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు జుట్టు వదిలేసి పూజ చేయొద్దు అనేసి లాస్ట్ టైం ఒక కామెంట్ చేశారనమాట. సో దానికోసం అనేసి నేను ఎవ్రీ టైం నాకు నార్మల్గా ఏంటంటే హెడ్ బాత్ చేశాక జుట్టు ఆరాలి అనేసి నేను ఒక ఫ్లక్కర్ పెట్టుకొని ఇంకా అలానే పూజ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంక ఈసారి అలా కాకుండా చక్కగా అయితే జడ వేసుకొని పూలు పెట్టుకొని మంచిగా అయితే పూజ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకైతే పూజా కార్యక్రమం స్టార్ట్ చేద్దామా. సో దేవుడి ఫొటోస్ అన్నిటికీ ఆల్రెడీ బొట్లు పెట్టేశాను కాబట్టి ఇంక ఇప్పుడైతే పూలు అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో పూలు అయితే ఈ వీక్ తక్కువే కాస్ట్ ఉంది, కానీ ఇక నెక్స్ట్ వీక్ అయితే ఇంకా భయంకరమైన కాస్ట్ అయితే ఉంటుంది. సో ఎక్కువ నాకు దేవుడికి ఇలా చామంతి పూలు పెట్టడం అంటే బాగా ఇష్టం అనమాట. సో బెంగళూరు నుంచి అయితే ఇది అయితే అలవాటు అయిపోయింది. సో ఇంక ఎవ్రీ టైం నేనైతే ఎక్కువ చామంతి పూలు పెట్టడానికి లైక్ చేస్తూ ఉంటా. అదేంటో తెలియదు కానీ దేవుడి ఫోటోలకి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో పూలు పెడితే అసలు ఎక్కలేని అందం వచ్చేస్తుంది. మెయిన్ అయితే ఈ చామంతి పూలు, ముద్ద చామంతి పూలు తీసుకున్నామంటే చాలు మంచి అందం వస్తుంది అనమాట దేవుడికి. నేను ఆల్మోస్ట్ ఇలాంటి చామంతి పూలు తీసుకోవడానికే ట్రై చేస్తాను అనమాట, ఎందుకంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. చూస్తా ఉంటే చూడబుద్ధి అవుతుంది అనమాట దేవుడి ఫొటోస్ని. సో ఈ విధంగా మొత్తం పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించేసాను. ఇక్కడ ఉన్న అమ్మవారికి కూడా మంచిగా అలంకరించేసాను అనమాట. మంచిగా పూలు పెట్టేసి తర్వాత ఆకు ఒక్క వాయినంలాగా అన్ని అక్కడైతే సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మొత్తం దేవుడి అదంతా నీట్గా పూలతో అయితే డెకరేషన్ చేసేసుకొని ఇంకా ఆ కుందన్లు ఉన్నాయి కదా వాటికి కూడా పసుపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా తర్వాత దాంట్లో ఒత్తులు వేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయడమే. ఇంకా ఫస్ట్ శ్రావణ శుక్రవారానికే మనకి ఇంత హడావిడి ఉందంటే ఇంకా వచ్చే వరలక్ష్మి వ్రతానికి మనకి ఎంత హడావిడి ఉంటుందో చెప్పనవసరం లేదు. అసలు ఆ రోజంతా ఎలా గడుస్తుందో అయితే చెప్పలేం కదండి. ఎందుకంటే ఇంకా మార్నింగ్ లేచిన కాంచి మనం దేవుడిని అంతా డెకరేషన్ చేసుకొని అమ్మవారికి శారీ అవన్నీ కట్టేసి ఇంకా పూజ చేసుకొని ఇంకా సాయంత్రం వాయినాలనేసి ఫుల్ హడావిడి. ఇక లేడీస్ అయితే ఆ రోజు అయితే ఇంకా మన చేతికి దొరకరు అనమాట, అంత హడావిడిగా ఉంటారు. ఇక మార్నింగ్ లేచిన కాంచి మా బుడ్డోడు నా చుట్టూ తిరుగుతున్నాను అనమాట. నేను కూడా పూజ చేస్తాను అనేసి నా చుట్టే ఉండి వాళ్ళు కూడా మంచిగా పూజ చేశారు. ఇక్కడైతే నేను అమ్మవారికి అయితే మంచిగా పసుపు కుంకుమ వేసుకొని అక్షంతలు వేసుకొని మంచిగా పూజ చేసుకున్నాను అనమాట. ఇక లాస్ట్లో అయితే కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా హారతి చేసుకొని నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు.
ఎందుకంటే కొంచెం హడావిడి లేకుండా చేసుకుంటేనే మనకి మంచిగా ఉంటుందండి. ఏ హడావిడి పెట్టుకున్నామంటే అది పూజ మనకి అన్నమాట. చక్కగా హడావిడి లేకుండా కొంచెం స్లోగానే నేను పూజ చేసేస్తున్నాను. సో ఈ విధంగా అయితే హ్యాపీ చేస్తాను. సో ఇంతకీ మీకు ఈ పూజ గది ఈ డెకరేషన్ ఇదంతా పూలతో మంచిగా మీకు నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చి చక్కగా కొంతసేపు అయితే పూజ చేసుకున్నారనమాట. సో ఇంకా ఈ క్యాలెండర్ అయితే నేను శ్రీశైలం నుంచి తీసుకొని వచ్చాను. సీరియస్లీ చాలా బాగుంటుంది అక్కడ అమ్మవారి ఫొటోస్ అయితే చూస్తుంటే. పూజ అంతా అయిపోయింది. ఇంట్లో అయితే అందరం ప్రసాదాలు తినేసాము. ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇక్కడైతే సాంబార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మంచిగా ములక్కాయలు ఇవన్నీ వేయించుతాను. ఇక్కడైతే పప్పు పెట్టేశాను. సో ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి నేనైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఒక వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇంతకీ మీరు మొదటి శ్రావణ శుక్రవారం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. సాంబార్ చూసారు కదండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. సీరియస్లీ టేస్ట్ కూడా అంత బాగా కుదిరింది అనమాట. సో ఇంకా నేనైతే వంట చేసేసుకొని గుడికి కూడా వెళ్తున్నాను. ఎందుకంటే వచ్చిన తర్వాత హడావిడి ఉండకుండా మార్నింగ్ ఇక్కడైతే మంచిగా వంట చేసేసుకుని వెళ్ళామనుకోండి, అక్కడ కొంచెంసేపు కూర్చున్నా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. నేను మా బుడ్డోడు ఇద్దరం హాయ్ ఫ్రెండ్స్ చెప్పమని హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఇద్దరం టెంపుల్కి వెళ్తున్నాం. వెనక వీడు వస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఆడు కెమెరా చూడగానే అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. ఇంత టైం పట్టింది గుడికి వెళ్ళడానికి. మార్నింగ్ అంత కష్టపడి ముగ్గేస్తే ఆల్రెడీ బయట నుంచి నీళ్ళు వస్తున్నాయి. మొత్తం ముగ్గంతా పోతుంది. ఏ గుడికి రాయలేదు. ఇష్టకామేశ్వరి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఫేమస్ అనమాట మా ఏరియాలో ఇది టెంపుల్. శ్రీ శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. సో ఇంకా గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మనకి రాగానే మంచి ధ్వజస్తంభం అయితే మంచిగా కనిపించింది. ఇక్కడ ముందే మనకైతే అమ్మవారు కూడా కనిపిస్తున్నారు అనమాట. మంచిగా నిమ్మకాయలతో అయితే ఇక్కడ దీపాలు పెట్టారు. కలర్ఫుల్ గా అయితే చాలా బాగుంది. సో ప్రశాంతంగా అయితే చాలాసేపు కూర్చున్నాం. జనం కూడా ఫుల్ గా ఉన్నారనమాట టెంపుల్ అయితే. ఇక్కడ చూడండి నిమ్మకాయల దండలతోటి మంచిగా మాలలు అయితే వేసేసారనమాట. ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మా ఏరియాలో అంటే మేము ఉండే కాలనీలో బోనాల పండుగ అనమాట ఈ సండే. సో దానికోసం అయితే అంతా గుడి మొత్తం కూడా డెకరేషన్ చేస్తున్నారు. అండ్ శ్రావణ మాసం అంతా కూడా ఈ విధంగా డెకరేషన్ చేసి పెట్టేస్తా ఉంటారనమాట. సో ఇంకా గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాం. ఇక్కడ చూసారు కదా ముడుపులు కట్టేశారు. ఇంకా అందులో ఒకటి ఇవాళ నాగుల పంచమి కూడా కాబట్టి ఇక్కడైతే మంచిగా పూజలు అయితే చేస్తున్నారన్నమాట అందరూ. సో ఇంకా ఫైనల్ గా అయితే గుడి చుట్టూ అయితే 3 రౌండ్లు వేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ శివుడు ఉంటే శివుడికి కూడా అభిషేకం చేసామన్నమాట కొంతసేపు. అమ్మవారిని అయితే బాగా రెడీ చేశారండి. కాకపోతే దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాము. ఎందుకంటే ఫుల్ గా జనం ఉండేసరికి ఇంకా కొంచెం దూరంగా ఉన్నాం అనమాట. ఇక్కడైతే మంచిగా ప్రసాదాలు పట్టినట్టు 4 రకాలు పెట్టినారు. ఎందుకంటే అప్పుడే అందరూ ఉపవాసంగా ఉంటారు కాబట్టి ఇక మధ్యాహ్నం అయితే తినడానికి అయితే ఇక్కడ పాయసం, పులిహార, పంచామృతం, ఇంకా పెరుగన్నం ఇవన్నీ పెట్టారనమాట. ఇక దాని తర్వాత నేనైతే ఇంకా లాస్ట్ లో ఇందాక ఫస్ట్ వెళ్ళినప్పుడు మనకు అక్కడ జనం ఉండడం వల్ల చేయలేకపోయాను అనమాట. ఇక్కడైతే మంచిగా శివుడికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంకా శివుడికి అభిషేకం చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే అందరం అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇక మా బుడ్డోడు హడావిడి అయితే అంతా ఇంత లేదనమాట. ఎత్తుకో అనేసి నా చుట్టూ తిరుగుతున్నాడు. సో ఇంకా గుడి బయట ఎంట్రన్స్ దగ్గర అయితే పెద్ద గిన్నెలో అయితే అన్నం వండి అక్కడ పెట్టేశారనమాట. ఇక చూసారు కదా ఈ విధంగా ఎదురు. ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం విత్ ప్రసాదం పులిహార. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.